అసలు మీ ప్రయాణం ఏంటి సార్? అసలు ఎక్కడ అసలు సినిమా ఇండస్ట్రీకి అంటే నాకు సడన్గా మీరు అలా వచ్చారు. అవునండి. ఒక చిన్న పల్లెటూరు నుంచి అలా వచ్చిన కొత్తగా అప్పుడే వచ్చిన ఒక మట్టి వాసనతో ఉండేవారు. అవునండి. అది అంటే కృష్ణా డిస్టిక్ అండి. ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది అది. నూజివీడికి ఏలూరుకి మధ్యలో ఉంటుందండి మా విలేజ్. వేల్పు చెర్ల. ఓకే. ఒక చిన్న వ్యవసాయ కుటుంబం. ఒక 4-5 ఎకరాలు. మా నాన్నగారు ఇప్పటికీ వ్యవసాయమే. ఇప్పటికీ సైకిల్ వేసుకుని వెళ్ళి పొలంలో పొద్దున్నే నీళ్లు కట్టేసి లంచ్ టైంకి ఇంటికి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం వెళ్ళి గడ్డి కోసుకొచ్చి ఆ పనులు జస్ట్ ఈ రోజుకి కూడా మా నాన్నగారు అదే పని చేస్తూ ఉంటారు. సూపర్ అండి అసలుకి. అయితే నేను 7th క్లాస్ వరకు మా ఊర్లోనే చదువుకున్నా. తర్వాత 8th, 9th, 10th హై స్కూల్కి మా ఊర్లో లేదప్పుడు నేను చదువుకునేటప్పుడు హై స్కూల్. మా పక్క ఊర్లో ఉంది, ఒక 4 కిలోమీటర్స్ సైకిల్ వేసుకుని వెళ్ళడం. ఆ ఊరి పేరు ఏంటి? కొప్పాక. అక్కడ హై స్కూల్ 10th వరకు అండి. తర్వాత ఏలూరు మా ఊరికి ఒక 12 కిలోమీటర్లు. ఏలూరు పీడీబీటీ కాలేజీలో ఇంటర్మీడియట్. తర్వాత ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీలో బీటెక్. సిఆర్రెడ్డి అసలుకి ఫేమస్ అది. సినిమా వాళ్ళు ఎంతమంది కృష్ణ గారు, మురళీమోహన్ గారు, రాజబాబు గారు, రాజమౌళి గారు. అదే మొన్న కీరవాణి గారిని కలిసినప్పుడు మీది ఏ ఊరు అన్నారు. మాది ఏలూరు సార్ అన్నారు. మా ఊరే అని చెప్పేసి జతేసుకుని ఒక సెల్ఫీ దిగుదాం అని చెప్పి ఆ ఫస్ట్ రోజు పాట ఎప్పుడైతే ఓకే అయిందో ఆ రోజే ఆయన ఒక సెల్ఫీ తీసుకుని ఇన్స్టాలో పోస్ట్ చేసి హరిహర వీరమల్లు న్యూ కొలాబరేషన్ అని పెట్టారు. నేను అప్పుడు కూడా దాన్ని నేను ఎవరికి షేర్ చేయలే. పెద్ద సినిమాలు ఏమవుతుందో తెలీదు, ముందంతా ఈ రిలీజ్కి వచ్చినప్పుడు చెప్పుకుందాంలే అని పాట ఎల్లుండే రిలీజ్ అనగా ఇవాళ రివీల్ చేశానండి.